వల్లభనేని వంశీ విచిత్రమైన క్యారెక్టర్ ఏమీ కాదు. అన్నీ తెలిసి అన్నీ అర్థం చేసుకోగలిగి విచిత్రంగా ప్రవర్తించే క్యారెక్టర్. అంతా నా ఇష్టం, నేనెంత రౌడీతనంగా ప్రవర్తించినా మీరు భరించాల్సిందే, నోరు మూసుకొని ఉండాల్సిందేనని బెదిరించే టైపు క్యారెక్టర్. వంశీ అవకాశవాదిగా మారి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. జగన్కు వీర విధేయుడిగా మారారు. ఆ క్రమంలోనే ఒకరోజు అసెంబ్లీలో అప్పటి మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పట్ల అత్యంత అసభ్యకర కామెంట్స్ చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించిన వంశీ తర్వాత చాన్నాళ్లకు విచారం వ్యక్తం చేసినట్లు నటించినా సమాజం అతన్ని క్షమించలేదు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించింది. చేసిన తప్పులకు వంశీ ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. అసలు వంశీ ఎవరు? అతని రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది? టీడీపీ పెద్దలకు ఎలా దగ్గరయ్యారు? తర్వాత ఎలా ప్రవర్తించారు? లాంటి అంశాలను పరిశీలిస్తే అతని పూర్తి పేరు వల్లభనేని వంశీమోహన్. వెటర్నరీ సైన్స్ అంటే పశువుల డాక్టర్ కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత ఐఎస్బీలో కూడా చదివారు. వంశీ తన సామాజిక వర్గం లెక్కలు చూపించి టీడీపీలో చేరారు. కృష్ణా జిల్లా గన్నవరమే నేటివ్ కావటం, కమ్మ సామాజిక వర్గం అక్కడ ఎక్కువగా ఉండటంతో వంశీ తెలివిగా టీడీపీలో చేరారు. 2014లో టీడీపీ టికెట్పై గన్నవరంలో గెలిచారు. 2019లో వైసీపీ ప్రభంజనంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ తరపున గెలిచి జగన్ పార్టీ అభ్యర్థి అయిన ఎన్ఆర్ఐ యార్లగడ్డ వెంకట్రావుపై 830 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తర్వాత దందాల కోసం వైసీపీలో చేరి ఇష్టానుసారం వ్యవహరించారు. వంశీ ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి చాలా క్లోజ్. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా కూడా చంద్రబాబు కుటుంబం అతన్ని ప్రోత్సహించిందని చెబుతారు. అప్పట్లో వంశీ ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా చంద్రబాబు ఇంట్లోకి వెళ్లిపోయేంత చనువు పొందారని కూడా అంటారు. నారా లోకేష్ను రాజకీయాల్లో గట్టిగా సెటిల్ చేయాలనుకున్న చంద్రబాబు దంపతులు అప్పట్లో వంశీ లాంటి యువకులు వెంట ఉంటే బాగుంటుందని భావించారట. అందుకే కుటుంబ సభ్యుడిలా చూసుకునేవారట. ఒక సందర్భంలో ఇంట్లో విందుకు పిలిచి వంశీ మోహన్ కు నారా భువనేశ్వరి స్వయంగా వడ్డించారట. అది వంశీ పట్ల ఆమె చూపిన అభిమానమని, ఆమెది మాతృ హృదయమని అప్పట్లో చెప్పుకునేవారట. అలాంటి వంశీ 2019 ఎన్నికల్లో తనకు కాస్త ఫండ్ కావాలని లోకేష్ను అడిగారట. 25 కోట్లు ఇస్తే గన్నవరంలో ఖర్చు పెట్టుకుని గెలుస్తానని చెప్పారట. అయితే పార్టీ తరపున అంత సొమ్ము ఇవ్వడం కుదరదని, టికెట్ తీసుకున్న అభ్యర్థులు ఎలక్షన్ ఫండ్ను స్వయంగా సమకూర్చుకోవాలని లోకేష్ హితవు పలకటంతో వంశీకి బాగా కోపం వచ్చిందట. ఎన్నికల్లో తనకు కేవలం 800 ఓట్ల మెజారిటీ రావడానికి లోకేష్ సహాయ నిరాకరణే కారణమని వంశీ చెప్పుకునేవారట. జగన్ గెలిచిన వెంటనే వంశీ ప్లేట్ ఫిరాయించేశారు. విపక్ష పార్టీలో ఉండే కంటే అధికార పార్టీలో చేరితే 4 రాళ్లు వెనకేసుకోవచ్చని భావించారు. పైగా కొడాలి నాని లాంటి వారు మేమున్నాం కదా, మే హూనా అంటూ వంశీని వైసీపీలోకి ఆహ్వానించారు. జగన్ కూడా అందుకు పచ్చజెండా ఊపటంతో వంశీ పరిగెత్తుకుంటూ వెళ్లి వైసీపీలో చేరిపోయారు. నిజానికి వంశీ చేరుతున్నారని తెలిసి వైసీపీలో కొందరు వ్యతిరేకించారు. అప్పట్లో వైసీపీ డాక్టర్స్ విభాగానికి అధ్యక్షుడిగా ఉండే శివభరత్ రెడ్డి నేరుగా విజయసాయిరెడ్డితో మాట్లాడి వంశీని చేర్చుకోకపోవడమే మంచిదని సూచించారట. వంశీ నోరు తెరిస్తే బూతులు వస్తాయని, ఇష్టానుసారం వ్యవహరిస్తారని వివరించారట. వంశీ వల్ల దీర్ఘకాలంలో పార్టీకి నష్టం ఏర్పడుతుందని చెబుతూ ఒక్కసారి జగన్ దృష్టికి తీసుకెళ్లాలని వేడుకున్నారట. అయితే విజయసాయిరెడ్డి మాత్రం జగన్ ఇప్పటికే డిసైడ్ అయిపోయారు, మనం ఏమీ చేయలేమని చేతులెత్తేశారట. దాంతో జగన్కు చెప్పేవాళ్లు లేక వైసీపీలోకి వంశీ ఎంట్రీ ఖాయమైపోయింది. శివభరత్ రెడ్డి చెప్పిందే తర్వాతి కాలంలో నిజమైంది. అసెంబ్లీ వేదికగా నారా భువనేశ్వరిపై చేసిన బ్యాడ్ కామెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ నిరసించారు. కమ్మ సామాజిక వర్గంలో వంశీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అతను ఏ ఫంక్షన్ కు వెళ్లినా కమ్మ పెద్దలు, మహిళలు అసహించుకోవటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వంశీ తిన్న ఇంటి వాసాలు లెక్కించినట్లయింది. అన్నం పెట్టిన తల్లి నారా భువనేశ్వరినే అవమానకరంగా మాట్లాడినట్లయింది. ఆ రోజు అసెంబ్లీలో జరిగిన ఘటన వైసీపీ ఘోర పరాజయానికి కారణమైంది. జనం మరోసారి వంశీకి ఓటెయ్యలేని పరిస్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆయన అరెస్టుకు ఆ నోటి దురదే కారణంగా చెప్పుకోవాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.